Please subscribe Telugu 7 Media. పాదాభివందనం చేస్తూ వేదిక మీద ఎందరో మహానుభావులు అందరికీ వందనం అభివందనం. అలాగే మన కుటుంబం, ఎందుకంటే వస్తూ ఉంటే కల్లేపల్లి అని కొందరు, విజయనగరం అని కొందరు, ఇలా ఎంతో మంది, మేము పూడిపెద్దివారని కొందరు, నా పేరు సాయి కుమార్ అని కొందరు. కాబట్టి మనది వసుదైక కుటుంబం, మనమంతా ఒకటే. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి, ఇందాక మరి శర్మ గారు ఈరోజు వీళ్ళు ఇచ్చిన బిరుదు కూడా ఆ స్వరానికి సంబంధించి ఇచ్చారు. అలాగే ఆయన శబ్దం గురించి మాట్లాడడం కూడా నేను ఎంతో అదంతా ఆ శివేచ్ఛ అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే ఈ స్వరం మా నాన్నగారిది, విజయ శర్మ గారిది, పూడిపెద్ది జోగేశ్వర శర్మ గారిది. సంస్కారం సంస్కృతి అమ్మది, ఆశీర్వాదం ఆ కళామ తల్లిది, నా గురువులది, అభిమానం మీ అందరిది. ఆయన చెప్పినట్టు చిన్నప్పుడే అమ్మగారు నాకు సూర్య నమస్కారాలతో నా జీవితాన్ని ప్రారంభించారు. అది నా 5వ ఏట. యక్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం భైరంత తమోపహం బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణుం త్రిమూర్తం చ దివాకరం వినతా తనయో దేవత కర్మసాక్షి సురేశ్వర సప్తాస్వ సప్త రస్జుశ్చ అరుణో మే ప్రసీదతు నమో ధర్మ విధానాయ నమస్తే కృతసాక్షిని నమ ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః అన్న సూర్య నమస్కారాలతో కష్టంగా ఉండేది అమ్మ నాన్నకి. సో నా స్కూల్ బుక్స్ కూడా నేను నా సీనియర్స్ దగ్గర నుంచి ముందే బుక్ చేసుకుని ఆ బుక్స్ ని తీసుకుని నేను ఐ డిడ్ అప్ టు మై మాస్టర్స్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ అ వెరీ గుడ్ ఎన్సీసీ క్యాడెట్. నేను ఆల్ ఇండియా లెవెల్లో, ఢిల్లీలో, ఈవెన్ ఆర్డీ పెరగ్లో కూడా నేవల్ క్యాడెట్ గా పార్టిసిపేట్ చేశాను. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆ బిగినింగ్ లో ఆ అమ్మ నాన్న ఇచ్చిన పుషే. అలాగే స్వతంత్రంగా నన్ను ముందుకు వెళ్ళాలి అని ఎప్పుడు వాళ్ళు నన్ను ఏది కంట్రోల్ చేయలేదు. అందుకని నేను పిల్లలకు చెప్తూ ఉంటాను, తల్లి తండ్రి గురువు దైవం. ఆ తల్లిదండ్రుల్ని మనం ప్రేమించాలి, గురువుని గౌరవించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ వెళ్తే సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎందుకంటే ఇంపాసిబుల్ అన్న వర్డే ఐ ఆమ్ పాసిబుల్ అని చెప్తుంది. దట్స్ వాట్ ఐ సే. సో మనకి టైం సరిపోదు. 24 అవర్స్ లో మనం ఎన్నో చేయొచ్చు. ఆ 8 గంటల నిద్రని, ఎందుకంటే నిద్ర కూడా చాలా ముఖ్యం కాబట్టి, ఆ నిద్రతో పాటు మనం సూర్య నమస్కారాలతో, ఆ సూర్యోదయంతో, సూర్యాస్తమయం, మాకు సినిమా వాళ్ళకి అసలు టైమింగే లేదు. ఈరోజు కూడా వెళ్ళి నైట్ షూటింగ్ ఉందన్నమాట. సో ఈ ప్రాసెస్ లో అలా మొదలయ్యి 1972లో నా అదృష్టం ఇలాంటి ఒక వేదిక మీద డాక్టర్ రాజారావు ఆర్ట్స్ మెమోరియల్ అకాడమీ అని ఒక మెడ్రాస్లో ఒక ఆర్గనైజేషన్ లో నేను నటుడిగా ఫస్ట్ దుర్యోధనుడి మైసభ చేయడం నా అదృష్టం. అవునా, ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నదే అన్న డైలాగ్ తో నా నట ప్రస్థానం మొదలైంది. సో 1972 అక్టోబర్ 20 అది ఎస్వి రంగారావు గారు చూడడం, నన్ను ఆశీర్వదించడం, అలా మొదలయ్యి 1973-74లో నా స్వరాన్ని మొదటిసారి సంసారం అనే సినిమాలో మళ్ళీ ఎన్టీ రామారావు గారితో, ద గ్రేట్, ద లెజెండ్, ఆయనతో నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పడం. సో అక్కడి నుంచి ఆ తర్వాత దేవుడు చేసిన పెళ్లి అనే సినిమా చేయడం. సో నాన్న హీరో అవ్వాలనుకుని వచ్చారు, అమ్మ కూడా సినిమాలో యాక్ట్ చేసేవారు. అట్ ద సేమ్ టైం నేను కానీ, మా కమల, ప్రియ, వీళ్ళందరూ కూడా, నేను సంగీతం మొదలెట్టాను కానీ కంటిన్యూ చేయలేకపోయాను. మా తమ్ముడు బాలమురళీ కృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు, రవిశంకర్. అలాగే అయ్యప్ప మృదంగ విద్వాన్. మా చెల్లి కేజే సరస గారని చాలా పెద్ద డాన్స్ మాస్టర్ చెన్నైలో, ఆవిడ దగ్గర మా అమ్మగారు డాన్స్ నేర్చుకున్నారు, మళ్ళీ మా చెల్లి నేర్చుకుంది. మొన్నే తనకు కూడా తమిళనాడు గవర్నమెంట్ కలైమామని అన్నది ఒక చాలా చాలా పెద్ద అక్కడ తమిళనాడులో, అది కలైమామని బిరుదు కమలకి రావడం, ప్రియాకి రావడం. అలాగే కమల కూడా ఇక్కడ సాత్విక స్కూల్ ఆఫ్ భరతనాట్యం అండ్ క్లాసికల్ మ్యూజిక్ అని చెప్పి తన కోడలు సత్యతో ఇక్కడ భరతనాట్యం స్కూల్. ఇలాగా అమ్మ ఏంటంటే చదువుతో పాటు మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని మరవకుండా
అదే మనందరి ఆస్తి. మనందరికీ అదే ఆస్తి. ఇందాక గురుగారు చెప్పినట్టు ఎన్నో విషయాల్లో నాకు పూర్వీకుల దగ్గర నుంచి నేను ప్రతిరోజు పూజ చేసుకుంటాను. అందులో నేను అందరి గురించి వేడుకుంటాను. అందులో మీరు కూడా ఉంటారు. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కోరుకునే మనస్తత్వాన్ని మా అమ్మగారు చిన్నప్పటి నుంచి, బాబు నువ్వు ఏమిచ్చినా ఏం చేసినా తిరిగి మళ్ళీ నీకు ఏదో విధంగా నీకు వస్తుంది అని మా అమ్మగారు చెప్పేవారు. అలాగే జీవితంలో ఎన్నో విషయాలు అలా జరిగాయి. అలాగే ఈ రోజు నేను ఈ జనవరి 9th నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి 50 ఏళ్ళు అయింది. ప్రపంచ వ్యాప్తంగా సన్మానాలు అందుకుంటున్నాను, కానీ ఇది ఆత్మీయ సన్మానం. మీ అందరి ముందు ఈరోజు ఈ సన్మానం పొందటం ఇది నిజంగా నేను అతిథిగా, ఇందాక ఆయన చెప్పినట్టు అతిథిగా వచ్చానని మాత్రం ఫీల్ అవ్వట్లేదు. మీలో ఒకటిగా వచ్చాననే ఫీల్ అయ్యి ఈరోజు మీ వాడిగా ఈరోజు ఈ సన్మానం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జొన్నవిత్తుల గారు కానీ, శర్మ గారు కానీ, ఈరోజు నరేంద్ర గారి గురించి చెప్తూ ఉంటే నిజంగా నాకు ఆయన గురించి పెద్దగా తెలియదు. మానవ సేవే మాధవ సేవ అని నిజంగా సోవాల్ లవ్వాల్ అన్నది, నేను సాయిబాబా గారి భక్తుడిని కూడా. సో నిజంగా ఆయనది కూడా ఈ సంవత్సరం 100th బర్త్డే. సో నేను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాతే నా జీవన గమనం మారింది. ఎందుకంటే పోలీస్ స్టోరీ హీరోనేం కాదు. సో బాబా గారి ఆశీర్వాదంతో అమ్మ షిరిడి సాయిబాబా గారికి, ఎందుకంటే అమ్మ కరెక్ట్గా కర్ణాటక బార్డర్ బాగేపల్లి అని ఆ కర్ణాటక బార్డర్లో ఉంటారు. అమ్మ కూడా కన్నడ సినిమాలు చాలా యాక్ట్ చేశారు. కానీ నాన్నగారిని వివాహం చేసుకున్న తర్వాత, ఎందుకంటే నాన్నగారిది కళ్ళేపల్లి, ఇందా కూడా చాలా మంది వచ్చి మేము కళ్ళేపల్లి అని చెప్పడం జరిగింది. సో నాన్నగారి కళ్ళేపల్లి, అమ్మగారి బాగేపల్లి. సో మాకు తెలియకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం, మేము పుట్టడం, ఈ ప్రాసెస్ లో ఈ గమనంలో నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చింది కర్ణాటకనే. P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. నూరు తప్పులు చేసేంత వరకు సహించూరుకోవడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాన్రా, అగ్ని. ఐఎమ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. కనిపించే 3 సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. యాక్చువల్ గా నేను మొన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్వ్యూ ఇస్తూ అదే చెప్పాను. IAS IPS అవ్వాలని మా అమ్మగారు కాంపిటీషన్ సక్సెస్ రివ్యూస్ ఇవన్నీ చదివించి నువ్వు IAS అవ్వాలి, IPS అవ్వాలని. కానీ నా అదృష్టం సినిమాల్లో అయ్యి మీ అందరి ఆదరాభిమానాలతో, ముఖ్యంగా థ్యాంక్స్ టు కర్ణాటక. ఎందుకంటే ఆ కర్ణాటక ఇండస్ట్రీ ఈరోజు నాకు కానీ, మా తమ్ముడు రవిశంకర్కి కానీ, అయ్యప్పకి కానీ, మా ముగ్గురికి, ఎందుకంటే అమ్మ కన్నడ సినిమాలు యాక్ట్ చేసి డాక్టర్ రాజ్ కుమార్ గారితో అంతా యాక్ట్ చేసి, సో అలా మొదలైన పైన డాక్టర్ అవ్వాలనుకున్నాను. నా కూతురు డాక్టర్ అయింది. క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను. ఆది క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. ఇప్పుడు CCL లో బాగా ఆడుతున్నాడు. సో అలాగా ఇవన్నీ ఏంటంటే జీవితంలో తప్పకుండా ఏదో విధంగా మనం సిన్సియర్గా మన పని మనం చేసుకుంటూ వెళ్తే తప్పకుండా అన్నీ చేయొచ్చు, ఏదైనా సాధించవచ్చు అన్నది ఒక నిదర్శనం ఒక విధంగా నా జీవితం. ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు ఐఎమ్ 61లో పుట్టాను, జూలై 27. ఇది ఒరిజినలే, స్వరం ఒరిజినల్, ఇక డబ్బింగ్ ఏం లేదు. సో వీటన్నిటికీ కారణం నిజంగానే మన అదృష్టం. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. జై శ్రీరామ్. సో అలాగా ఈరోజు ఇంతమంది ఆత్మీయుల ముందు, ఎందుకంటే నా జీవన గమనంలో ఒక వ్యక్తి ఎదగాలి అంటే వ్యక్తిత్వం చాలా ముఖ్యం. ఒక సంస్థ ఎదగాలి అంటే నాయకత్వం చాలా ముఖ్యం. సో ఆ సంస్థే మన బ్రాహ్మణ ఐక్య వేదిక. అలాగే ఆ నాయకుడే మన AVR మూర్తి గారు. సో ఆయన నిజంగా, ఎందుకంటే ఈ మధ్య వివేక్ గారికి తెలుసు, ఇక్కడే ఉన్నారు, చాలా మంచి స్నేహితులు. అలాగే స్నేహానికి నేను చిన్నప్పటి నుంచి నేను బాపు గారి స్నేహం చేశాను. అమ్మ కూడా స్నేహితుల విలువ గురించి నాకు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పటికీ మా చిన్ననాటి స్నేహితులు మేమందరం కలుస్తూనే ఉంటాం. అలా మా ధన్వంతరి ధర, అతను చింతలూరు ఆయుర్వేదం. సో నేను వీడు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ చదువుకున్నాం. సో వీడే మమ్మల్ని పట్టుకుని పొద్దున కారులో వస్తుంటే చూపించాడు. విజయ్ చిత్రలో ఇంటర్వ్యూ వచ్చిందిరా, ఆ ఇంటర్వ్యూ చూసి
ఎందుకంటే 5వ క్లాస్ తర్వాత విడిపోయాం. వాడు ఐ థింక్ రాజమండ్రి వచ్చేసాడు వాడు. సో ఆ తర్వాత వాడే సినిమా డైరీ ఏదో పట్టుకుని నా అడ్రస్ పట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం మా స్నేహితులు అందరం కలుస్తున్నాం. అలాగా స్నేహం కన్నా ఒక బంధుత్వమే వీళ్ళందరూ. వివేక్ గారు కూడా అంతే. మేము ఇందాక ఆయన చెప్పినట్టు ఇంకా మా ఆది ఇప్పుడే అన్నాను, మీ అందరి ముందు కూడా ప్రామిస్ తీసుకున్నాను, నెక్స్ట్ ఆదితో సినిమా ఇప్పుడు ఆయనే సినిమాలు తీస్తున్నారు, నెక్స్ట్ అద్భుతమైన సినిమాలు చేయబోతున్నారు. సో చాలా మంచి వ్యక్తి. సో ఇప్పుడు నెక్స్ట్ సాయి ధర్మ తేజ్ గారితో మొన్న నేను చేసిన కిరణ్ అబ్బవరంతో, ఆ తర్వాత ఆదితో సో ఆయనకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీద ఎందరో పెద్దలు, ఎందుకంటే బ్రాహ్మణ ఐక్య వేదిక నేను ఎప్పుడు చెప్తుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో మనది మన బ్రాహ్మణ ఐక్య వేదిక. సో ఈరోజు ఇలా ముఖ్యంగా ఆది కూడా అదే చెప్పాను, నాన్న నువ్వు కూడా వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రమోషన్స్ లో ఉన్నారు, లేదురా ప్రమోషన్ అనేది పక్కన పెట్టి ఈరోజు ఒక్కరోజు నువ్వు మా కోసం మన వాళ్ళందరినీ కలవడానికి రావాలి అన్న దీని మీద నేను ఆయన అడగడం, అలాగే ఆయన్ని రిక్వెస్ట్ చేశాను, సార్ ట్రైలర్ ఏమన్నా ప్లే చేయొచ్చా అని. తప్పకుండా అన్నారు. సో అది ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మిమ్మల్ని క్షమించమని అడుగుతూ, సో తప్పకుండా ట్రైలర్ నచ్చిందా? థ్యాంక్ యూ. అది నిజంగా బాగా రీచ్ అయింది. సో మన వాళ్ళకి చూపించాలి, మీ అందరికీ చూపించాలి, మీ అందరి ఆదరాభిమానాలు ఆ శంబాలాకు ఉండాలి అని. ఎందుకంటే ఈరోజు వివేక్ గారు ఇక్కడే ఉన్నారు, మీ అందరికీ తెలుసు ప్రతి సినిమా ప్రతి శుక్రవారం ఇట్స్ ఒక యాసిడ్ టెస్ట్ ఉన్నాడు, ఒక బిగ్ 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 ముఖ్యంగా హీరోస్కి. నేను పోలీస్ స్టోరీ చేసిన తర్వాత థ్యాంక్స్ టు కర్ణాటక మొన్న నేను ఈ 50 సంవత్సరాల జీవన గమనాన్ని చూస్తూ ఉంటే ఒక్క 1996 నుంచి 2002కి హీరోగా నేను దగ్గర దగ్గర 75 సినిమాలు చేశాను. అందులో 54 సినిమాలు కర్ణాటకలోనే చేశాను. అంటే యావరేజ్ 7-8 సినిమాలు హీరోగా చేసేవాడిని ఒక సంవత్సరానికి. సో నాకేంటంటే అన్ని డైలాగులు, ఫైట్లు, నో హీరోయిన్స్, సురేఖ హ్యాపీ. కానీ ఒక సాంగ్ శాశ్వతంగా ఉండిపోయింది, అసలు ఏం గుర్తుకు రాదు. సో అంతఃపురం. సో ఇలా అలా మొదలయ్యి ఇంతవరకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నా గురువులు మొన్నే కాకరాల గారిని వెళ్ళి కలవడం జరిగింది. సో కాకరాల గారికి కానీ, రమణమూర్తి గారికి కానీ వాళ్ళందరి ఆశీర్వాదం ఈరోజు పెద్దలందరూ వచ్చి, ముఖ్యంగా శర్మ గారు ఈరోజు శబ్దం గురించి మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు, నాన్నగారు నెయ్యి గురించి చాలా జోకేస్తుండేవారు. అదేంటంటే బొబ్బట్లని నెయ్యితో ముంచాలి, లేకపోతే నెయ్యి మనల్ని ముంచేస్తుంది అని. సో మీరు నెయ్యి గురించి చెప్తూ ఉంటే, సో మన నెయ్యితో ముంచాలట, లేకపోతే బొబ్బట్టు మనల్ని ముంచేస్తుందట. సో ఇలాంటివి ఎన్నో విషయాలు ఆయన చెప్తుంటే, ముఖ్యంగా పదం, ఎందుకంటే పదం చాలా ఆయన చెప్పినట్టు నాభిలో నుంచి మాట్లాడే మాటలకు ఉన్న ఒక ఆ శక్తి. ఎస్, మనందరం గొప్ప భాషకి వారసులం. అదే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఎన్నో వేదికల మీద కూడా చెప్పాను, మిత్రమా మర్చిపోకోయ్, తెలుగమ్మని మర్చిపోకోయ్ అని. అందులో ఏం చెప్పానంటే, నువ్వు పిలవాల్సింది అమ్మే గాని మమ్మీ అని కాదు. అమ్మ అంటే జీవం, మమ్మీ అంటే నిర్జీవం అని. సో అలాగా అమ్మ అని పలుకులో ఇందాక ఆది కూడా డాడీ అనగానే డాడీ కాదు నాన్న అన్నాను. సో ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి చెప్పాల్సిన బాధ్యత కూడా మందే. సో ఎందుకంటే ఇప్పుడున్న, నేను ఆల్రెడీ చెప్తుంటాను, ఆధునికత అవసరం కానీ మన నాగరికతను మర్చిపోకూడదు అని. సో సివిలైజేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన రూట్స్ని మర్చిపోకుండా ఈరోజు నెక్స్ట్ జనరేషన్ నడిపించాల్సిన బాధ్యత కూడా మందే. సో అలాగా ఈరోజు ఈ బ్రాహ్మణ ఐక్య వేదిక, అలాగే సత్యమూర్తి కూడా కంగ్రాచులేషన్స్. సో మీ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది, తొందరలో వచ్చి మీ ప్రాజెక్ట్ మేము కూడా చూస్తాం. సో తప్పకుండా 10 మందికి చెప్తాం. అలాగే పెద్దల ఆశీర్వాదాలు, మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా 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 ఆనందంగా ఉంది. సో నిజంగా ఒక విధంగా నా కడుపు నిండిపోయింది, కానీ ఆకలికి ఆకలేస్తుంది. సో ఆకలికి ఆకలేస్తుంది కాబట్టి ఇందాక మైక్ సడన్గా ఆగిపోతే అదే అనుకున్నాను, మైక్ కూడా ఆకలేస్తుందేమోనని. మీ వాయస్సు అనంతరం భోజనం ఛాయస్ ఉంటుంది. ఇక్కడ పుష్పగుచ్ఛాన్ని వ్యాఖ్యానమణి గారికి ఇవ్వవలసిందిగా ప్రార్థన. ఓకే. సో ఆమె గాయకమని అందరికి ఈ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేవదేవుడు
ముక్కోటి దేవతలు మీ అందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లలందరూ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, వాళ్ళందరూ వాళ్ళు అనుకున్నవి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోకా సమస్తాం సుఖినో భవంతు. శుభం భూయాత్.